అండి అందరికీ నమస్కారం. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క వివిధ పోటీ పరీక్షల యొక్క దృష్టిలో పెట్టుకొని ఈ తక్కువ సమయంలో ఎంతవరకు మనం క్యాచ్ చేయాలి, ఎనీ పోటీ పరీక్షల్లో రేపు తప్పకుండా కూడా ఈ టాపిక్స్ నుంచి రాబోతున్న యొక్క అంశాలు బిట్లాంటి నువ్వు ఏ ఎగ్జామ్ రాయి, డిఎస్సి కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ గ్రూప్స్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా లేటెస్ట్ ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు. ఈసారి క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు ఒక విజేతలుగా తిరిగి వెళ్ళాలి. ఒక నోటిఫికేషన్ చేదాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంతవరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని నువ్వు గ్యారంటీగా వినియోగించుకోండి సార్. ఖచ్చితంగా నువ్వంటే ఒక ఆఫీసర్గా, నువ్వంటే ఒక టీచర్గా, నువ్వంటే ఒక ఎస్ఐ కానిస్టేబుల్గా తిరిగి వెళ్ళాలి. ఈ అవకాశం అంటే మళ్ళీ రాదు. అందుకే ఒక ప్లాన్తో చదవండి, ఒక పద్ధతితో చదవండి. ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి బిట్టు లేదే రేపు ఎగ్జామ్లో పేపర్ ఉండదు, ఎగ్జామ్లో బిట్టు ఉండదు అక్కడ. కాబట్టి టోటల్ మీకు లేటెస్ట్ యొక్క వీటిపైనే ఇక్కడ నుంచే రేపు ప్రధానంగా అడగబోతున్న యొక్క అంశాలండి. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 2025, స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ అన్ని అంశాలు ఉన్నాయి. టోటల్ ఏమంటూ మీరు పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకోవచ్చు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండు ఉన్నాయి. టోటల్ ఎనఫ్ ఏది ఎంతవరకు కావాలి అంతవరకు మీకు అందిస్తున్నాం సార్. ఈ కింది వాళ్ళలో సరికానిది ఏదంటాడు సార్? అయ్యా 2026 సంవత్సరానికి 2వ అంతర్జాతీయ ఏఐ సమావేశానికి రేపు వేదిక కాబోతున్న దేశం అంటే భారతదేశం. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఇక్కడ ప్యారిస్లో నిర్వహించిన తొలి ఏఐ సమావేశానికి నరేంద్ర మోడీ ఇక్కడ అధ్యక్షుడు కాదు, మరి ఇమాన్యుయల్ మాక్రాన్ 2025 సంవత్సరం ఫిబ్రవరి 11, 12 తేదీల్లో తొలి అంతర్జాతీయ ఏఐ సమావేశంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన తొలి అంతర్జాతీయ సమావేశం ప్యారిస్లో జరిగితే ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. రేపు భవిష్యత్తు మొత్తం కూడా ఏఐ టెక్నాలజీ ఏం చేద్దాం, ఎలా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్దామనే అంశం పైన అంతర్జాతీయ తొలి ఏఐ సదస్సు ఇక్కడ ప్యారిస్లో జరిగితే నెక్స్ట్ ఇయర్ ఇది భారత్లో జరగబోతుంది సార్. ఓకే, 2025 ఫిబ్రవరి 15 నాడు అంతర్జాతీయ సంవాద సమావేశం ఇది థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్లో జరిగితే నరేంద్ర మోడీ ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని బుద్ధుని యొక్క జీవిత చరిత్ర, పలు సాంస్కృతిక కార్యక్రమాల యొక్క అభివృద్ధి, ఇండియా థాయిలాండ్ దేశాల మధ్య సంస్కృతి సంబంధాలపైన మోడీ ప్రసంగించిన సంఘటన సార్. ఈ మధ్యన థాయిలాండ్ సార్ గే మ్యారేజ్ చట్టాన్ని, గే మ్యారేజ్ యొక్క వివాహాన్ని ఒక చట్టబద్ధతగా ప్రకటించింది. ఒక తెల్ల ఏనుగులకు ప్రసిద్ధిగాంచిన యొక్క దేశం ఇది యొక్క థాయిలాండ్ దేశం సార్. ప్రపంచంలో ఒక రబ్బర్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉన్న కంట్రీ. రేపు 2026కి బీమ్స్టెక్ మీటింగ్ కూడా థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్లో జరగబోతున్న సంఘటన సార్. అంతర్జాతీయ వేవ్ శాఖ తొలి సమావేశం మే 14 నుండి మే 16 వరకు భారత్లో ముంబైలో జరగబోతున్న యొక్క సంఘటన సార్. ఇక్కడ మాత్రం ప్రధానంగా ఎంత చదివింది ముఖ్యంగా సార్. ఈసారి ఖచ్చితంగా నీదంటూ జాబ్ ఉండాలి. ఈసారి ఖచ్చితంగా నువ్వంటూ ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి సార్. ఈసారి పక్కా జాబ్ నీదే. అనేక సందర్భంలో విఫలం కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. రేపు నీ కోసమే దేవుడు ఒక నోటిఫికేషన్ ఇవ్వబోతుండు. ఈ నోటిఫికేషన్లో ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా నువ్వు ప్రిపేర్ కాండి, మీరే విజేత. ఈ 2025 సంవత్సరంలో వివిధ దేశాల మధ్య జరిగిన ఆపరేషన్లతో సరైన వాటిని
గుర్తించండి అడుగుతుంది సార్. ఓకే, ఇక్కడ నుండి ఏదో ఒక బిట్ వస్తుంది. ఆపరేషన్ ఓకే, ఇండియా ఈజిప్ట్లు సార్ ఉమ్మడిగా రీసెంట్లీ రాజస్థాన్ సార్, ఇక్కడ రాజస్థాన్లో ఆపరేషన్ సైక్లోన్ పేరుతో లాస్ట్ ఇయర్ మన దగ్గర జరిగింది, లాస్ట్ ఇయర్ మన దగ్గర జరిగింది. ఈ ఇయర్ కూడా ఆపరేషన్ సైక్లోన్ పేరుతో ఆర్మీ విన్యాసాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇరు దేశాల మధ్య సైనిక దళాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతం కోసం నిర్వహించారు. ఇండియా నేపాల్ ఉమ్మడిగా ఆర్మీ విన్యాసాలు డిసెంబర్ 29 నుండి జనవరి 13 వరకు నేపాల్లోనే ఆపరేషన్ సూర్య కిరణ్ పేరుతో ఇండియా నేపాల్ ఉమ్మడిగా ఈ ఆర్మీ విన్యాసాలు నిర్వహించారు. ఇండియా జపాన్ ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఆర్మీ విన్యాసాలంటే ఎక్స్ధర్మ గార్డియన్. ఇండియా జపాన్ ఉమ్మడిగా నిర్వహిస్తున్న నేవీ విన్యాసాల పేరంటే ఆపరేషన్ జిమ్మిక్స్. ఇండియా శ్రీలంక ఉమ్మడిగా నిర్వహిస్తున్న నేవీ విన్యాసాల పేరంటే ఆపరేషన్ సింబెక్స్. ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా నిర్వహిస్తున్న నేవీ విన్యాసాల పేరంటే ఆపరేషన్ వరుణ. ఇండియా శ్రీలంక ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఆపరేషన్ పేరంటే నేవీ విన్యాసాలంటే ఆపరేషన్ ఇక్కడ సెలెనెక్స్. ఇండియా శ్రీలంక, ఇండియా రష్యా ఉమ్మడిగా నిర్వహిస్తున్న నేవీ విన్యాసాలంటే ఆపరేషన్ ఇంద్ర. ఇండియా ఓకే, మరి క్వాడ్ దేశాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఆపరేషన్ అంటే ఆపరేషన్ మలబార్ పేరుతో నేవీ ఆర్మీ విన్యాసాలు జరుగుతాయి సార్. ఇండియా మాల్దీవ్స్ ఉమ్మడిగా ఈ మధ్య నేవీ విన్యాసాలు నిర్వహించాయి. ఆపరేషన్ ఎరీ కూవెన్ పేరుతో ఈ రెండు దేశాలు పాల్గొంటాయి. ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా నిర్వహించిన సైనిక విన్యాసాలు మైత్రి కాదండి, ఇది రాంగ్ ఉందండి. ఈ 4 కరెక్టు, ఈ 3 కరెక్టు. ఈ మూడిట్లో ఏదో ఒకటి గ్యారంటీగా పోటీ పరీక్షలు మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ క్రింది వానిలో తప్పును గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. 2025 ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 14 వరకు ఏరో ఇండియా 15వ ఎడిషన్ కార్యక్రమం ఇది. రాజ్నాథ్ సింగ్ బెంగళూరు సమీపంలో యలహంకలో ప్రారంభించారు సార్. దాదాపు 90 పైగా దేశాలు పాల్గొన్నాయి. థీమ్ సార్ ఇక్కడ రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీ సార్ ఇక్కడ. ఓకే, మరి 2025 జనవరి 1కి DRDO సంస్థను స్థాపించి 67 ఏళ్ళు కూడా పూర్తయింది. 67 తిప్పిరాస్తే ఏమైంది? 76 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇండియా అటార్నీ జనరల్ ఏలి తోకచుక్క ఎన్నేళ్ళకి ఒక్కసారి కనిపిస్తుంది. 76 ఇండియా దేంట్లో 7వ స్థానం ఉంది. విస్తీర్ణం ఇన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 6 గతంలో ఎన్నుండే 7 ఇప్పుడు ఎన్నున్నాయి 6. కబడ్డీలో ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటారు? 7. వాలీబాల్ ఎంతమంది? 6. ఇందులో అన్నీ కూడా రైటే ఉన్నాయి సార్. ఓకే, మరొకటి సార్, ఈ క్రింది వన్లో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుండు. ఏందండి? డాకింగ్ మిషన్ టెక్నాలజీని వినియోగించిన దేశాల్లో, విజయవంతమైన దేశాల్లో ఇండియా 4వ దేశం సార్. ఇండియా, అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇండియానే. 2024 సంవత్సరం డిసెంబర్, ఇక్కడ డిసెంబర్ సార్. డిసెంబర్లో PSLV C-60 రాకెట్ ద్వారా చార్జర్ టార్గెట్ అనే 2 ఉపగ్రహాలని ఒక్కొక్కటి 240 కేజీల బరువు ఉంటుంది. ఈ 2 ఉపగ్రహాలని పంపిస్తే ఈ రెండింటిని ఒకే దగ్గర తీసుకురావడంలో మన కీలకమైన పాత్ర పోషించాం. రేపు భవిష్యత్తులో సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకునే స్థాయికి ఇండియా ఎదిగిన కంట్రీ సార్ ఇది. ఓకే, మరి ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యవస్థను కలిగిన దేశాల్లో అమెరికా ఫస్ట్ ఉంది, చైనా 2వ స్థానం, రష్యా 3, ఇండియా 4వ స్థానం. చంద్రమండలం మీదకి ల్యాండర్ సార్, ల్యాండర్ను విజయవంతంగా పంపిన దేశాల్లో ఇండియా 4వది. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనమే. రీసెంట్లీ జపాన్ స్లిమ్ అనే ల్యాండర్ను పంపింది. అంగారక గ్రహంపై ఉపగ్రహాలను పంపిన తొలి
ఆసియా దేశం కూడా ఇండియానే. మార్స్ ఆర్బిటర్ లేదా మంగళయాన్ 2013 నవంబర్ 5 నాడు పిఎస్ఎల్వి C-25 రాకెట్ ద్వారా మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటర్ను ఇండియా పంపిన యొక్క సంఘటన సార్. ఇది అన్నీ కూడా సరేనే అండి. ఓకే, మరి మరొక అంశం సార్ ఇక్కడ ఏందండి, ఈ క్రింది వానిలో తప్పును గుర్తించని చెప్పి అడుగుతుండు. ఫిబ్రవరి 11వ తేదీ అంతర్జాతీయ మహిళల బాలికల సైన్సు రోజు అండి. ఓకే, మరి 2024లో జూన్లో సార్ ఇక్కడ. ఓకే, మరి సునీత విలియమ్స్ మూడోసారి, ఆమెతో పాటు విలియం బూచర్ ఇద్దరు స్పేస్లోకి వారం రోజుల అంటే అన్వేషణ కోసం వెళ్ళారు. అక్కడే చిక్కుకుపోయారు. వీళ్ళు రేపు మార్చిలో క్రూ మిషన్ 10 ద్వారా భూమి కూడా రాబోతున్న సంఘటన. సునీత విలియమ్స్ 2006లో వెళ్ళి 195 రోజులు, 2012 వెళ్ళి 127 రోజుల పాటు ఉండి భూమికి తిరిగి వచ్చిన వ్యక్తి. మళ్ళీ త్వరలో భూమికి రాబోతున్న యొక్క వ్యక్తి సునీత విలియమ్స్. ఒక ఎన్ఆర్ఐ పర్సన్, ప్రవాసీ భారతీయురాలు, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఓకే, కల్పన చావ్లా హర్యానా స్టేటు, శిరీష బండ్ల గుంటూరు. ఓకే సార్, రాజాచారి ఈ మధ్యన అమెరికా నాసా స్పేస్ సెంటర్లో ఆయన క్యాప్టెన్, అంటే ఒక గ్రూప్ క్యాప్టెన్ యొక్క స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యన సార్ ఇండియా ఫస్ట్ ఎన్ఆర్ఐ స్పేసు టూరిస్ట్ పర్సన్ అంటే తోటకూర గోపీనాథ్ సార్. ఇక్కడ గ్యారెంటీ రేపు సునీత విలియమ్స్ గురించి అడిగే అవకాశం ఉంది. ఓకే సార్, ఈ F-35 యుద్ధ విమానం గంటకి 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం. భారత్ కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది. 8 టన్నుల యొక్క బరువు కలిగిన యొక్క యుద్ధ విమానం సరిది. ఈ యొక్క ప్రపంచంలో ఒక శక్తివంతమైన యొక్క యుద్ధ విమానం ఇది F-35. మనం ఫ్రాన్స్ నుండి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు, మన రష్యా నుండి అంటే ఇక్కడ సార్ సుఖోయ్ 30 యుద్ధ విమానం కొనుగోలు. ఇండియా తేలికపాటి యుద్ధ విమానం తేజస్ సార్ ఇండియాది. ఓకే, HCL కంపెనీ, ఇది బెంగళూరులో ఉంది. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీకి రీసెంట్లీ నవరత్న హోదా కూడా రావడం జరిగింది సార్. ఓకే, మరొకటి సార్, ఈ కింది వన్లో సరైన యుద్ధ నౌక సార్ ఏంటంటే ఇక్కడ రష్యా నుండి అడ్మిరల్ గోర్ష్కోవ్ అనే పేరుతో ఇండియా విక్రమాదిత్య అనే యుద్ధ నౌకను కొనుగోలు చేసింది. 2017లో యుద్ధ నౌకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATMను ప్రారంభించింది. నరేంద్ర మోడీ 2014 జూన్ 14 నాడు ప్రధానమంత్రి హోదాలో గోవా తీరంలో యుద్ధ నౌకలో ప్రయాణించారు. ఈ యుద్ధ నౌక నుండే బ్రహ్మోస్ క్షిపణి కూడా విజయవంతంగా పరీక్షించారు. శకసారిక విక్రమాదిత్య అనే బిరుదులు కలిగిన వ్యక్తి రెండవ చంద్రగుప్తుడు. ఆ యొక్క అడ్మిరల్ గోర్ష్కోవ్ అనే యొక్క యుద్ధ నౌకకే INS విక్రమాదిత్య అనే యొక్క పేరు కూడా మనం పెట్టడం జరిగింది సార్. దేశంలో తొలి విమానవాహక యుద్ధ నౌక INS విక్రాంత్ అండి. కేరళలో కొచ్చిన్ షిప్ యార్డ్లో నిర్మించారు. ఏకధాటిగా 40 పైగా యుద్ధ విమానాలు కూడా యుద్ధ నౌక మీద ల్యాండ్ అయి శత్రుపై యుద్ధం చేస్తాయి. ఇండియా తొలి అణు జలాంతర్గామి INS అరియంతు సార్. ఇక్కడ INS అరియంతు విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డు డిజైన్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఇండియా న్యూక్లియర్ ఓకే సబ్ మెరైన్ అండి. ఓకే, ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన స్కార్పిన్ జలాంతర్గామి యొక్క డిజైన్ ఆధారంగా నిర్మించిన జలాంతర్గం అంటే INS వాగీషీర్ అండి. ఇక్కడ INS వాగీషీర్, INS వాగీషీర్, INS కరుణ, INS కల్వరి, INS కండేరి, INS వాగీర్ ఈ 5 జలాంతర్గామిల్ని మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా స్కార్పిన్ జలాంతర్గామి యొక్క
డిజైన్ ఆధారంగా ముంబైలో మజ్గావ్ డాక్ నిర్మాణ కేంద్రంలో నిర్మించిన సంఘటన సార్. వీటిని ఓకే. మరొక అంశం సార్ ఏందండి, ఈ మధ్యనే చైనాకు చెందిన లియాంగ్ అనే సైంటిస్టు ఒక స్టార్ అంటే ఇక్కడ సార్ ఏఐ స్టార్ప్ని ఇక్కడ డిజైన్ చేశాడు. డీప్ సిక్ ఇది రక్షణ వాణిజ్యం యొక్క ఇన్ఫర్మేషన్లో ఇది, దీనివల్ల మనకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ మధ్యనే చైనాకి సంబంధించిన యొక్క డీప్ సీక్ యొక్క ఏఐ స్టార్ప్ను ఆస్ట్రేలియా, తైవాన్, అమెరికా లాంటి దేశాలు కూడా నిషేధించిన యొక్క సంఘటన సార్. ఈ మధ్యనే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలిగిన దేశాలంటే అమెరికా, అర్జెంటీనా దేశాలు వైదొలిగినాయి. ఈ రెండు కూడా కరెక్ట్ అండి. 2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్లో దేశవ్యాప్తంగా 200 క్యాన్సర్ కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు కోసం ఈ మధ్య బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేశారండి. ఓకే. కేరళ రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు 2424 కోట్లు కూడా కేటాయించిన యొక్క సంఘటన అండి ఇది ఇక్కడ. ఓకే. ఈ కింది వన్లో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుండు. ఏందండి, దేశంలో తొలి యుద్ధ ట్యాంక్ అంటే వైజయంతి రైటే అండి. దేశంలో తొలి అతిపెద్ద యుద్ధ ట్యాంక్ అంటే అర్జున్ యుద్ధ ట్యాంకు తమిళనాడులో ఆవడిలో డిజైన్ చేశారు. దేశంలో తొలి అణు రియాక్టర్ అంటే అప్సరా, అతిపెద్ద అణు రియాక్టర్ అంటే కామిని, ఇది తమిళనాడులో ఉంది. దేశంలో తొలి క్షిపణి అంటే పృథ్వీ అండి, మన పృథ్వీరాజు యొక్క చవ్వాను పేరు మీద నిర్మించబడ్డ యొక్క మిసైల్ అండి. ఓకే. ప్రపంచంలో శక్తివంతమైన యొక్క ఒకే మొసాద్ అనే యొక్క రక్షణ వ్యవస్థను కలిగి ఉన్న యొక్క దేశం అంటే ఇజ్రాయెల్ కంట్రీ. అన్నీ కూడా సరైన బారక్ అనే యొక్క మిసైల్ కూడా ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించిస్తారు ఇక్కడ. ఓకే. మరొక అంశం అండి, ఈ కింది వన్లో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుండు. అంటే ఆయా ఉపగ్రహాలకు కానీ క్షిపణులకు కానీ ప్రాజెక్టు డైరెక్టర్ అండి. ఆర్యభట్ట ఉపగ్రహం ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన ఉడిపి రామచంద్రరావు రష్యా సహకారంతో 1975 ఏప్రిల్ 19 నాడు బైకనూరు స్పేస్ సెంటర్ నుండి పంపించాం. దీని గుర్తుగా 2000 రూపాయల నోటు మీద కూడా ఆర్యభట్ట సింబల్ను ముద్రించుకున్నాం గతంలో. అగ్ని 2 నుండి అగ్నిపై కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ టెస్సీ థామస్, కేరళ రాష్ట్రం అండి. ఈ క్షిపణి నిర్మాణ ఖర్చు 2500 కోట్లు. 5000 కిలోమీటర్ల నుండి 8000 కిలోమీటర్ల వరకు వెళ్ళి శత్రుపై ఇది దాడి చేస్తుంది. 3 ఖండాల్లో ఉన్న యొక్క దేశాలపై ఇది దాడి చేయగలుగుతుంది. ఇలాంటి క్షిపణి ప్రపంచంలో వీటో అధికారం కలిగిన 5 దేశాలతో పాటు ఇండియాకు అంటే 6 దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి ఇలాంటి టెక్నాలజీ. చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రాంతానికి శివశక్తి పేరు పెట్టుకున్నాం. చంద్రయాన్ 2 ల్యాండ్ అయిన ప్రాంతానికే నెహ్రూ స్థల్ పేరు పెట్టుకున్నాం. చంద్రయాన్ 2 ల్యాండ్ అయిన ప్రాంతానికి తీరంగం అనే పేరు పెట్టుకున్నాం. చంద్రయాన్ 1 ల్యాండ్ అయిన ప్రాంతానికి నెహ్రూ స్థల్ పెట్టుకున్నాం. చంద్రయాన్ 1 నెహ్రూ స్థల్, చంద్రయాన్ 2 తీరంగం, చంద్రయాన్ 3 శివశక్తి. చంద్రయాన్ 1ని 2008లో పంపించాం. చంద్రయాన్ 2ను 2019లో పంపించాం. చంద్రయాన్ 3 2023 జూలై అంటే 14th నాడు పంపిస్తే ఆగస్టు 23rd నాడు చంద్రునికి దక్షిణ ధ్రువంలో ల్యాండ్ అయింది. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీర ముత్తువేల్, తమిళనాడు అండి. ఓకే. చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ వనిత ముత్తయ్య. మిషను ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటే రీతు కరిదల్. ఈ చంద్రయాన్ 2 యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటే వనిత ముత్తయ్య. చంద్రయాన్ 1 యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ మైలుస్వామి అన్నాదొరై. మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియాను కూడా పిలుస్తున్నాం సార్ ఇతన్ని ఇక్కడ. ఓకే. అన్నీ కూడా సరైనవి సార్. ఇక్కడ మరొకటి చూడండి సార్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించంటుండు.
ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడి క్షిపణి మైత్రి అండి. గతంలో అడిగిన బిట్టన్ డిఎస్సిలో గ్రూప్స్లలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో కూడా ఇండియా రష్యా ఉమ్మడి క్షిపణి బ్రహ్మోస్ అండి. భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ 2 నదుల మీద డిజైన్ చేశారండి. ఇండియా అమెరికా ఉమ్మడి ఉపగ్రహం నిసార్ అండి. త్వరలో అంతరిక్షంలో పంపించబోతున్నారు. నాసా ఇస్రో సింథటిక్ అంటే అపర్చర్ రాడార్ అండి. నిసార్ అంటే 3,800 కోట్ల రూపాయలతో బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు కోసం ఇండోనేషియా ఈ మధ్య భారత్తో అగ్రిమెంట్ చేసుకుంది. లాస్ట్ ఇయర్ ఫిలిప్పీన్స్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. మన ఇండియా S-400 మిసైల్స్ను రష్యా నుండి మనం కొనుగోలు చేసుకున్నాం. మరి అదేవిధంగా F-35 యుద్ధ విమానాన్నేమో అమెరికా నుండి కొనుగోలు కోసం ఒప్పందం. ఆల్రెడీ S-400 యుద్ధ విమానం అంటే క్షిపణులు ఇండియాకి రావడం జరిగింది. ఇవి లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి, వీటి నుండి గ్యారంటీగా ఎనీ పోటీ పరీక్షల్లో మనకు అడుగుతాడు సార్. లేటెస్ట్ సైన్స్ కరెంట్ అఫైర్స్, పాలిటీ కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎకానమీ ఇవన్నీ కూడా మన యాప్లో ఉంటాయి సార్. థ్యాంక్ యూ. మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ.